ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన పాడ్యమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. అలాగే ఈరోజు భృగువారం లేదా శుక్రవారం నూతన వస్తు కొనుగోలుకి, వాహన కొనుగోలుకి, అలాగే నూతన వస్త్రధారణకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు చేసేటువంటి అన్నదానం, అలాగే వస్త్రదానం శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేసేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజ, శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గృహంలో శాంతి సౌఖ్యాలని పెంపొందింపచేస్తాయి, ఐశ్వర్యాన్ని కూడా పెంపొందింపచేస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ తగినటువంటి ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. మిత్రుల ద్వారా మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అలంకరణ వంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోబలం పెరుగుతుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరైనప్పటికీ వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలించినప్పటికీ మానసిక ఆందోళనలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి.
ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నత్తనటక కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు జటిలమవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. సాహస నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి.
ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సత్సంబంధాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభంలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు గృహరీత్యా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగపరంగా దగ్గరవుతాయి. ప్రయత్నపూర్వకంగా అన్ని రంగాల వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం క్షేమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో హోలీ నాడు ఆరోగ్యంగా తయారు చేసుకోదగినటువంటి సహజ సిద్ధమైన రంగుల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే హోలీ పండుగ అనగానే రెడీగా బజార్లో దొరికేటువంటి రంగులు అవి వాడుకుంటూ ఉంటాం. వాటిలలో చాలా రసాయనిక పదార్థాలు ఉంటాయి. ఈ రసాయనిక పదార్థాలన్నీ కళ్ళకి తర్వాత చర్మానికి కూడా చాలా హాని చేస్తాయి. అలా కాకుండా కొన్ని ఆయుర్వేద మూలికలతోటి ఇంటి దగ్గరే కనుక రంగులు తయారు చేసుకున్నట్టయితే అవి ఎటువంటి హాని చేయకుండా పండుగని ఆనందంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా తయారు చేసుకోగలిగినటువంటి కొన్ని తేలికపాటి రంగుల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా మనకి పసుపు పచ్చ రంగు తయారు చేసుకోవడానికి పసుపుని తీసుకుందాం. పసుపు చక్కగా మనకి ఆరోగ్యవంతమైనటువంటిది, చర్మానికి ఎటువంటి హాని చేయకుండా ఇంకా మేలు చేసేటువంటి రంగు. పసుపుని ఏంటంటే పచ్చటి రంగు చేసుకోవడం కోసమని ఒక 2 చెంచాల పసుపుని తీసుకుని దాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల శనగపిండిలో కలిపేసుకోండి. చక్కగా లేత పచ్చటి రంగు మనకి సహజ సిద్ధంగా ఉండేటువంటి తయారవుతుంది. ఈ రంగు వల్ల చర్మానికి చక్కటి మేలు జరుగుతుంది. కంటికి కానీ ఒంటికి కానీ ఎటువంటి హాని జరగదు. అలాగే మరొకటి ఏంటంటే పసుపుతో పాటుగా మనం కొంచెం పొడి సున్నాన్ని తీసుకొచ్చి కొంచెం తడి చేసి దాన్ని ఈ సున్నాన్ని కనుక పసుపులో కలిపేసుకున్నట్టయితే చక్కటి ఎర్రటి ఎరుపు తయారవుతుంది. ఈ ఎర్రటి ఎరుపు రంగు కూడా మనకంటే ఆట ఆడుకోవడానికి, హోలీ ఆడుకోవడానికి బాగుంటుంది. చర్మానికి కానీ కంటికి కానీ ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది కనుక పసుపులో సున్నాన్ని కలుపుని ఎర్రటి రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఆకుపచ్చటి రంగు తయారు చేసుకోవడం కోసమని గోరింటాకు పొడిని తీసుకుందాం. ఈ గోరింటాకు పొడి కూడా మనకి ఒంటికి కంటికి అన్నింటికి కూడా ఎటువంటి హాని చేయకుండా మేలు చేసేటువంటిది. చక్కగా ఎండబెట్టినటువంటి గోరింటాకు పొడిని తీసుకొచ్చి
దాంట్లో కూడా కొంచెం శనగపిండి కానీ లేకపోతే బియ్యపు పిండిని కానీ కలుపుకోండి. అంటే ఒక 3-4 చెంచాల గోరింటాకు పొడిని తీసుకుని దాంట్లో ఒక 100 గ్రాముల పరిమాణంలో బియ్యపు పిండి కానీ శనగపిండి కానీ ఈ రెండింట్లో ఏదో ఒక దాన్ని కలిపినట్టయితే మనకి చక్కగా ఆకర్షణీయంగా ఉండేటువంటిది, ఆరోగ్యంగా ఉండేటువంటి ఆకుపచ్చ రంగు పొడి మనకు తయారవుతుంది. ఈ పొడిని కూడా మనం హోలీలో ఆనందంగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌడర్లే కాకుండా కొంతమంది పిల్లలు పెద్దలు కూడా రంగు నీళ్లతోటి కూడా ఆట ఆడుతూ ఉంటారు ఈ హోలీ ఆట ఆడేటప్పుడు. అలా ఆడుకోవడానికి అంటే చిలకరించుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక రంగును కూడా తయారు చేసుకోవచ్చు. దాన్ని తయారు చేసుకోవడానికి మనకి బీట్రూట్ కావాలి. బీట్రూట్ అందరికీ తెలిసినటువంటిది, చక్కటి ఎర్రటి రంగు వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే బీట్రూట్ని తీసుకుని చక్కగా తురిమేసి దాన్ని నీళ్ళల్లో వేసి బాగా ఉడకపెట్టండి. బాగా ఉడకపెట్టిన తర్వాత అంటే సుమారుగా మనకి 1 గ్లాసు పరిమాణంలో ఈ ఉడకబెట్టినటువంటి బీట్రూట్ నీళ్ళు వచ్చినట్టయితే దాన్ని 1 లీటర్ నీళ్ళలో కలిపేసుకోవచ్చు. ఆ లీటర్ నీళ్ళలో కలిపేసి సీసాల్లో పోసుకుని ఒంటి మీద ఈ రంగులు చిలకరించుకోవడానికి బీట్రూట్ని వాడుకోవచ్చు. అలా నీళ్ళతోటి అంటే పలుచగా రంగుల్లాగా చేసుకునేందుకు మనకి మోదుగ పువ్వులు కూడా బాగా ఉపయోగపడతాయి. మోదుగ పువ్వులు కూడా చాలా మేలు చేసేటువంటివే. మోదుగ పువ్వులు తీసుకొచ్చి వాటిని కూడా చక్కగా నలిపేసి నీళ్ళల్లో వేసి బాగా మరిగించండి. మరిగించితే మనకి ముదురు రంగులో ఉండేటువంటి రంగు నీళ్లు తయారవుతాయి. ఈ రంగు నీళ్లను కూడా ఈ హోలీ పండుగ నాడు ఆహ్లాదకరంగా ఆడుకోవచ్చు. రసాయనిక పదార్థాలతో తయారైన కృత్రిమ రంగులతో హోలీ ఆడుకునేటువంటి వారు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఆయుర్వేద తైలాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. గోవు వెంట నడవడం, గోవుని సేవించడం, గోవు యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడ్డం తన వరకు సరిపోదు. ఆ పుణ్యం తన కింద ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తుంది. అలాగే తన పైన ఇంత పూర్వం జన్మించి శరీరం విడిచిపెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా తరింపచేస్తుంది. అసలు ఈ లోకంలో అన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సేవించుకోవడానికి వీలుగా, ఏ సంప్రదాయంతో సంబంధం లేకుండా, మంత్రభాగంతో సంబంధం లేకుండా, ఆచారకాండతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలుగా పరబ్రహ్మము యొక్క స్వరూపం ఒక శరీరంతో ఈ భూమి మీద నడయాడితే అదే గోమాత యొక్క స్వరూపము అంటుంది వేదం. అందుకే నేను ఒక దేవాలయంలోకి వెళ్ళి పరమాత్మకి నివేదన చెయ్యాలన్నా, అక్కడ ఉన్న భగవత్ స్వరూపాన్ని నా చేతితో తాకి ముట్టుకొని ఆవిడికి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టాలన్నా, వస్త్రాలంకారం చెయ్యాలన్నా నాకు ఒక ప్రత్యేకమైన అధికారం ఉండాలి. నేను అర్చకుడిగా ఆ దేవాలయంలో ఉంటే తప్ప అలా ముట్టుకునేటటువంటి అధికారం ఉండదు. కానీ ఏ పరబ్రహ్మస్వరూపం కానివ్వండి, ఆనందనిలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ముట్టుకోలేకపోతున్నానన్న బాధ తీరిపోవాలి అంటే ఆవుని ముట్టుకుంటే చాలు. గోమాతని స్పృశించినంత మాత్రం చేత పరబ్రహ్మాన్ని స్పృశించినట్లే. గోవుకి ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టే. గోమాతకి అంత గ్రాసం పెడితే ఆ రోజు అగ్నికార్యాన్ని పూర్తి చేసినట్టే. గోవుని సేవించిన, ప్రదక్షిణం చేసిన ఆవు ఇంట్లో ఉన్న దాని చేత ఎనలేని పుణ్యం కలుగుతుంది. మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందుగాని, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందుగాని, కొలువై ఉందుగాని కలుములారాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. మహాలక్ష్మి రావమ్మ,
రావమ్మా. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం. కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూలారాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. ఓం గోమాత్రే నమః. ఓం శ్రీకృష్ణ వల్లభాయై నమః. ఓం కృష్ణాయై నమః. ఓం శ్రీకృష్ణ పారిజాతాయై నమః. ఓం కృష్ణ ప్రియాయై నమః. ఓం కృష్ణ రూపాయై నమః. ఓం కృష్ణ ప్రేమ వివర్ధిన్యై నమః. ఓం కమనీయాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కళ్యవందితాయై నమః. ఓం కల్పవృక్ష స్వరూపాయై నమః. ఓం దివ్యకల్ప సమలంకృతాయై నమః. ఓం క్షీరార్ణవ సంభూతాయై నమః. ఓం క్షీరదాయై నమః. ఓం క్షీరరూపిణ్యై నమః. ఓం నందాది గోపవినుతాయై నమః. ఓం నందిన్యై నమః. ఓం నందనప్రదాయై నమః. ఓం బ్రహ్మాదిదేవ వినుతాయై నమః. ఓం బ్రహ్మానంద విధాయిన్యై నమః. ఓం సర్వధర్మస్వరూపిణ్యై నమః. ఓం సర్వభూతవనావనతాయై నమః. ఓం సర్వదాజై నమః. ఓం సర్వమోదదాజై నమః. ఓం శిష్టేష్టాజై నమః. ఓం శిష్టవరదాజై నమః. ఓం సృష్టిస్థితి లయాత్మికాజై నమః. ఓం సురభ్యై నమః. ఓం సౌరభయే నమః. ఓం సురాసుర నమస్కృతాజై నమః. ఓం సిద్ధిప్రదాయై నమః. ఓం సిద్ధ విద్యాయై నమః. ఓం అభీష్టవ సిద్ధివర్షిణ్యై నమః. ఓం జగద్ధితాయై నమః. ఓం బ్రహ్మపుత్ర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం ఏకహాయన్యై నమః. ఓం గంధర్వాలి సమారాధ్యాయై నమః. ఓం యజ్ఞాంగాయ నమః. ఓం యజ్ఞఫలప్రదాయై నమః. ఓం యజ్ఞేశ్చై నమః. ఓం యజ్ఞరూపిణ్యై నమః. ఓం హవ్యకవ్యప్రదాయై నమః. ఓం శ్రీదాయై నమః. ఓం స్థవ్య భవ్య క్రమోజ్వలాయై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం ధనధాన్య వివర్ధిన్యై నమః. ఓం యశోదాజై నమః. సుయశః పూర్ణాయై నమః. ఓం యశోదానందనవర్ధన్యై నమః. ఓం ధర్మజ్ఞాయై నమః. ఓం ధర్మ విభవాజై నమః. ఓం ధర్మరూపతనూరుహాయ నమః. ఓం విష్ణుపాదోద్ధవ ప్రఖ్యాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విష్ణురూపిణ్యై నమః. ఓం విశిష్టపూజితాయై నమః. ఓం విశిష్టపూజ్యాయై నమః. ఓం శిష్టాయై నమః. ఓం శిష్టేష్టాయై నమః. ఓం శిష్టకామదుకే నమః. ఓం దిలీపసేవితాయై నమః. ఓం దివ్యాయై నమః. ఓం ఖురపావితవిష్టపాయై నమః. ఓం రత్నాకర సముద్భూతాయై నమః. ఓం రత్నదాయై నమః. ఓం శుక్రపూజితాయై నమః. ఓం పీయూషవర్షిణ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పుణ్యఫలప్రదాయై నమః. ఓం భయప్రదాయై నమః. ఓం పరామోదాయై నమః. ఓం ఘృతదాయై నమః. ఓం ఘృత సంభవాయై నమః. ఓం కార్తవీర్యార్జనమృత హేతవే నమః. ఓం హేతుక సన్నుతాయ నమః. ఓం జమదగ్నికృతాజస్ర సేవాయ నమః. ఓం సంతుష్ట మానసాయై నమః. ఓం రేణుకా సేవితాయై నమః. ఓం పాదరేణుపావితభూతలాయై నమః. ఓం సవత్సాయై నమః. ఓం వత్సకారాది పాలితాయై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం వృషదాయై నమః. ఓం కృషిదాయై నమః. ఓం హేమశృంగాగ్రతల శోభనాయై నమః. ఓం త్రైలోక్యవందితాయై నమః. ఓం భవ్యాయై నమః. ఓం భావితాయై నమః. ఓం భవనాశిన్యై నమః. ఓం భుక్తి ముక్తి ప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కాంతాజన శుభంకర్తై నమః. ఓం స్వరూపాయై నమః. ఓం బహురూపాయై నమః. ఓం అచ్చాయై నమః. ఓం కర్పూరాయై నమః.
ఓం కపిరాజై నమః ఓం అమలాజై నమః ఓం సాధు సీతాయ నమః ఓం సాధు రూపాయ నమః ఓం సాధు బృంద నిషేవితాయ నమః ఓం సర్వవేదమయ్యై నమః ఓం సర్వదేవ స్వరూపాయ నమః ఓం ప్రభావత్యై నమః ఓం రుద్రమాత్రే నమః ఓం ఆదిత్య సహోదర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మహాదేవాదివందితాయై నమః ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణగన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరాదధర్షతి దేవాగిశ్చ జాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోపర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజन्तస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనా స ఇంద్రః ఇచ్ఛామి ధృదా మనసా చిదింద్రం యోజం గావో మేదగథా కృశంచిత్ అశ్లీల బృహద్వో వయముచ్యతే సభాసు ప్రజావతి సూజవసగం రిషంతి శుద్ధా అపప్రపాణే పిబంతి మావస్తేన ఈషతమాఘషగం సహ పరిబోహేతి రుద్రస్య వృణ్యాత్ ఉపేదముపపర్చనం ఆసు ఘోషోపపృచ్యతాం ఉపర్షభస్య రేతసి ఉపేంద్ర తవ వీర్యే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈరోజు హోళికా పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. హోళీ పండుగ నాడు పరమేశ్వరుడిని శ్రీకృష్ణ పరమాత్మని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించటం ద్వారా, కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలను దానం చేయటం ద్వారా గ్రహదోషాలను నివారింపజేసుకొని ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. హోళీ పర్వదిన సందర్భంగా పరమేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు విభూతి పండ్లు, శివస్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు లేదా లింగ పురాణం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను నివారింపజేసుకొని పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఐశ్వర్యేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడి ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు డోలోత్సవం. డోళి అంటే ఉయ్యాల అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మని మొట్టమొదటిసారిగా ఉయ్యాలలో వేసింది ఈ హోళీ పర్వదినం నాడే కాబట్టి ఎవరైనా సరే గృహంలో శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉయ్యాలలో వేసి ఊపటం ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మకి ధూపదీపాలు సమర్పించటం ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మకి హారతి ఇవ్వటం ద్వారా కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో
చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనటువంటి పాలు, పెరుగు, మీగడ, పటిక బెల్లం వీటిలో ఏదైనా సరే ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా హోళీ పర్వదిన సందర్భంగా ఈరోజు సంధ్యా సమయంలో ఎండిపోయినటువంటి కర్ర పుల్లలు, ఆవు పేడ వీటన్నిటినీ కలిపి ఒక నుగ్గులాగా తయారు చేసి రాశిలాగా పోసి నిప్పు అంటించాలి. అలా నిప్పు అంటించిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకొని చిన్నపిల్లల యొక్క నుదురుకి, హృదయానికి, వీపుకి, నాభికి రాయటం ద్వారా చిన్నపిల్లలకు సంభవించేటటువంటి దృష్టి దోషాలను నివారింపజేసుకోవటానికి, బాలారిష్ట దోషాల వల్ల చిన్నపిల్లలకు సంభవించే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. చిన్నపిల్లలకు ఆ బూడిదను రాస్తున్నటువంటి తరుణంలో దుండి రాక్షస పీడ నివారణార్థం అంటూ ఆ బూడిదను రాయాలి. అలా రాసినట్లయితే గ్రహ దోషాలను తొలగింపజేసుకోవటంతో పాటు బాలారిష్ట దోషాలను నివారింపజేసుకోవటంతో పాటుగా దృష్టి దోషాన్ని తొలగింపజేసుకొని గృహంలో పిల్లలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే హోళీ పర్వదిన సందర్భంగా ఈరోజు రతీదేవి మన్మధులను స్మరించుకున్నట్లయితే ఆ స్మరణ ద్వారా మంచి రూపం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం సిద్ధించడానికి ఆస్కారం ఉందని భవిష్య పురాణంలో వర్ణించడం జరిగింది. అలాగే హోళీ పర్వదినం నాడు కానీ లేదా హోళీ మర్నాడు అయినటువంటి ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు కానీ చూత కుసుమ భక్షణం చేయటం ద్వారా కూడా సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. హోళీ పర్వదినం నాడు లేదా హోళీ మర్నాడు ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు ఉదయాన్నే నిద్ర నుంచి లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అలా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో ఒక తెలుపు రంగు వస్త్రం మీద కూర్చొని ఒక ముత్తైదువ చేత తిలకం దిద్దించుకోవాలి. అలా తిలకం దిద్దించుకున్న తర్వాత ముత్తైదువ చేత హారతి ఇప్పించుకోవాలి. హారతి కూడా పూర్తి కాగానే చూత కుసుమ భక్షణం అంటే మామిడి పూతలో కొద్దిగా చందనాన్ని కలిపి స్వీకరించాలి. రాబోయే మధుమాసం సందర్భంగా ఈ చూత కుసుమ భక్షణం అంటే మామిడి పూతలో కొద్దిగా చందనాన్ని కలిపి స్వీకరించినట్లయితే సకల కార్యాలలో జయం కలుగుతుందని, కార్యసిద్ధిని పొందవచ్చని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా చూత కుసుమ భక్షణం పూర్తి కాగానే అంటే మామిడి పూతలో చందనం కలిపి దాన్ని స్వీకరించిన తరువాత చందనం పొడి, సింధూరం చూర్ణం వీటిని నీళ్లలో కలిపి ఆ రంగురంగుల నీళ్లను అందరి మీద హోళీ పర్వదినం నాడు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం ద్వారా మానసిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. హోలీ పండుగని మనకి సురక్షితంగా ఉండేలాగాను, పర్యావరణానికి హితంగా ఉండేలాగా చేసుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి మూలికల రంగులనే వాడుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి రంగులు వాడుకునే అవకాశం లేక రసాయనాలతో తయారైనటువంటి కృత్రిమ రంగులు వాడుతున్నట్టయితే వాటి వల్ల చర్మం మీద దురదలు, ఎలర్జీలు, ర్యాషెస్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఒక ఆయుర్వేద తైలం తయారు చేసుకుందాం. ఈ తైలాన్ని తయారు చేసుకుని రంగులతో హోలీ ఆడటానికి ముందుగానే చర్మం అంతా అంటే ఒళ్ళంతా ఈ తైలాన్ని రాసేసుకుని ఆ తర్వాత హోలీ ఆడినట్టయితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ తైలం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ప్రధానమైన మూలిక వేప బెరడు. వేప బెరడు చర్మానికి చక్కటి రక్షణను ఇస్తుంది. సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో వేప బెరడును తీసుకుని దాన్ని కొంచెం చూర్ణంలాగా చేసేసి, అంటే మెత్తగా అక్కర్లేదు, బరక చూర్ణంలాగా చేసుకుని దాంట్లో ఒక 800 మిల్లీలీటర్ల నీటిని పోసి కషాయంలాగా కాచాలి. అంటే 4వ వంతు మాత్రమే మిగిలేంత వరకు, 200 మిల్లీలీటర్ల కషాయం మాత్రమే మిగిలేంత వరకు ఈ కషాయాన్ని బాగా మరిగించాలి. ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని దాంట్లో 4వ వంతు అంటే 50 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలపాలి. నువ్వుల నూనెను కూడా కలిపిన తర్వాత ఇందులో మరొక 3 మూలికల ముద్దని మనం అందులో వేసుకోవాలి. అవి ఏమేంటంటే, ఒకటి పసుపు, చందనం, బావంచాలు. పసుపు, చందనం, బావంచాలు ఈ 3 కూడా చర్మానికి చక్కటి టానిక్ లాగా పనిచేస్తాయి. 3 చూర్ణాలని సుమారుగా ఒక్కొక్కటి ఒక్కొక్క చెంచా చొప్పున తీసుకుని 3 చూర్ణాలని బాగా కలిపేసి కొంచెం నీళ్ళతో కలిపి ఒక ముద్దలా చేయండి.
ఈ ముద్దని మనం ఇందాక పెట్టుకున్నటువంటి వేప కషాయము నువ్వుల నూనె ఉంది కదా, దానిలో కలిపేసుకోవాలి. కలిపేసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు సన్నటి మంట మీద మరిగించి దాన్ని వడపోసి ఉంచుకోండి. ఈ తైలాన్ని హోలీ నాడు చక్కగా రంగులతో ఆడడానికి ముందుగానే ఒళ్ళంతా రాసేసుకుని ఆ తర్వాత కనుక ఈ రంగులతో ఆటలాడుకున్నట్టయితే చర్మం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా హోలీ పండుగని ఆనందంగా చేసుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి హోలీ శుభాకాంక్షలు. శ్రవణ నక్షత్రం మొదటి పాదం. శ్రవణధనిష్టార్థం మకరం. శ్రవణ నక్షత్రము మకర రాశికి సంబంధించిన నక్షత్రము. నక్షత్ర దశానాథుడు చంద్రుడు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. నక్షత్ర దశానాథుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. గరుడ వాహనం పైన ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ప్రత్యక్షంగా అంతరిక్షంలో దర్శింపచేస్తూ ఉంటుంది శ్రవణ నక్షత్రం. శ్రవణము అనంగానే విష్ణు సంబంధమైన నక్షత్రం. మొదటి పాదం. ప్రథమ పాదస్య కుజః సత్యవాది సుధీ మతిమాన్ ధైర్యవాన్ నీతిజ్ఞ భోగి ధనిక. మేషానికి సంబంధించిన నక్షత్రం. మేషరాశికి మకరానికి ప్రత్యేకమైన అవినాభావ సంబంధం ఉంది. కుజుడు మకర రాశిలో ఉచ్చులో ఉంటారు. ప్రథమ పాదం మేషరాశిలో ఉన్నది. కుజుడు ఆధీనంలో ఉన్నది. ధర్మత్వము, సత్య వాక్ పరిపాలన, మంచి జ్ఞానము, నీతి శాస్త్రము తెలిసిన వారే ఉండటము, మతిమాన్ మేధాధారణ సంపద కలిగి ఉన్నారు. శ్రవణ నక్షత్రం సహజంగా వానర లక్షణం కలిగి ఉన్నది కాబట్టి ప్రతి పనిలోనూ చంచల స్వభావం సహజంగా ఉంటుంది కనుక పెద్దవారి అనుగ్రహం, పెద్దవారి ఆశీర్వచనం, కుటుంబ సభ్యుల సహకారం, ప్రధానంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఈ నక్షత్రంలో ఎక్కడ జన్మించినా అవసరమవుతాయి. శ్రవణే జన్మాహి మహాభిమాని, గొప్ప అభిమానవంతులై ఉంటారు. మొదటి పాదంలో జన్మించడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సంపూర్ణంగా ఉంటాయి. కలియుగంలో సుబ్రహ్మణ్య అంశతో వెంకటేశ్వర స్వామివారు ప్రకాశిస్తున్నారు. ప్రధానంగా నాగాభరణాన్ని ధరించి ఉన్నారు ఆయన. విష్ణుమూర్తి ఎప్పుడూ పాముల్ని మెళ్ళ వేసుకోవటం ఉండదు. హృదయానికి నాగాన్ని ధరించి, బాహువులకి నాగాన్ని ధరించి వెంకట ఈశ్వరుడుగా శ్రవణ నక్షత్రంలో వెలుగొందుతున్న శ్రీనివాస ప్రభువు ఈ నక్షత్రానికి అధిష్టాన దైవంగా ఉండటం, ఈ పాదం మొదటి పాదం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆధీనంలో మేషరాశిలో కుజాంశలో ఉండటం పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాల్ని ప్రసాదిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు హోలీ పండుగ. ఈ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ జీవితానికి రంగులకు అవినాభావ సంబంధం ఉంది. ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్యభగవానుడు కూడాను ఇంద్రధనస్సు ఆకృతిలో ఆయన వివిధ రకాలైనటువంటి రంగుల మేలి కలయికతో స్వామివారు మనకు కనిపిస్తూ ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నాడు. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ అంటూ పూజలు అందుకుంటున్నాడు. అటువంటి స్వామి కిరణాలు ప్రపంచానికి వెలుగు రేఖల్ని ఇవ్వటంతో పాటుగా సూర్యరశ్మి తేజోవంతమైనటువంటి ప్రభావం చక్కటి కిరణజన్య సంయోగరీత్యా మానవాళికి వివిధ రకాలుగా ఉపయోగపడుతోంది. ఈ రంగుల మేలి కలయిక విషయం మానవ జీవితం పోయి కూడా ఎక్కువగా ప్రసరింపబడుతోంది.
మన శరీరంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక పరంపరమైనటువంటి విధి విధాన రీత్యా కూడాను ఆ రంగులు ఆధ్యాత్మిక భావన పరంపరలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిని మోక్షాన్ని కూడాను కలిగింపచేస్తూ ఉంటాయి యోగ కారకమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులందరికీ కూడా. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క రంగు మిళితం చేస్తూ ఆ భగవానుడు ఈ యొక్క రంగుల కలయికతో శాసిస్తున్నాడు జీవితాలని అనేటువంటి ఆర్ష సంప్రదాయ రీత్యా కూడాను గృహ వాస్తురీత్యా కూడా ఇళ్ళంతా కట్టడం ఒక ఎత్తు అయితే ఇంటికి వేసేటువంటి రంగుల హంగుల విషయంలో తీసుకున్నటువంటి జాగరూకతలు ఆ ఇంటిని అందాన్ని మరింతగా పెంపొందించడమే కాకుండా ఆ ఇంటిలోని వారందరికీ మానసిక ప్రశాంతతను అదృష్టాన్ని కలిగించడంలో కూడా సహకరిస్తున్నాయి అనేటువంటి విశేషాంశాన్ని ఈ హోలీ వివిధ రకాలైన రంగుల యొక్క మేలి కలయిక రీత్యా మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే గృహానికి సున్నం రంగులు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా వేయించుకోవాల్సిందే. ఎలా తెలా పోయేటువంటి గృహాన్ని చూసినప్పుడు ఒక విధమైన నైరాస్యం నిరాశ కలుగుతాయి కదా ఇంట్లో ఉండేటువంటి వారికి. అందుచేత పూర్వకాలంలో ప్రతి ఒక్క పండక్కి కూడాను సంక్రాంతి వస్తుందంటే చాలా చక్కగా రకరకాలైనటువంటి గృహాన్ని రంగులతో అలంకరించడమే కాకుండా సున్నం కొట్టించేటువంటి సాంప్రదాయం ఉండేది. షాపులకు వ్యాపార భవనాలకి కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేయవలసిందే. లేకపోయినట్లయితే నష్టాలు రావడానికి ఏదైనా తీవ్ర సమస్యలు తల ఎత్తడానికి ఆస్కారం ఉంటుంది సుమా. గృహాలకి తెలుపు, లేత ఎరుపు, క్రీమ్, లేత ఆకుపచ్చ, లేత నీలపు రంగు అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. నలుపు, బూడిద రంగులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వేయకూడదు. వ్యాపార సంస్థలు నిర్వహించేటువంటి వారికి లేత ఎరుపు, క్రీమ్, లేత ఆకుపచ్చ అదృష్టదాయకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇంటి ముంగిట రతనాల ముగ్గులు లక్ష్మీ ఆగమనానికి నిదర్శనాలుగా గ్రహించినట్లయితే సూర్యోదయ పూర్వమే వాకిట్లో కానీ బాల్కనీలో కానీ నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేటప్పుడు రంగురంగుల ముగ్గుల్ని కూడాను అలంకరణ తత్వంతో అలంకరించే సాంప్రదాయం మనది. దీని రీత్యా కూడా ధనలాభం, వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. అంతేకాకుండా పెళ్ళిళ్లకు, పండగలకు, వ్రతాలకు, ఇతర శుభకార్యాలకు రంగవల్లులు వేసినట్లయితే ఆ వివాహాలు, వ్యాపారాలు ఫలవంతమై ఇంటివారు పుత్ర సంతానాలతో, ధన వస్తు వాహనాలతో చాలా చక్కగా సంతోషంగా విరాజిల్లుతారు. ఈ హోలీ పండుగ పర్వదినాన అనేక రంగుల మేలి కలయికతో ఉన్నటువంటి నీటిని ఒకరిపై ఒకరు చల్లుకోవటం చేత ఇతరుల యొక్క దృష్టి దోష నివారణ తొలగిపోవటమే కాకుండా పరమేశ్వరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడాను ఆ హోలీ తత్వంలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. అందుకే రంగురంగుల ఆ యొక్క నీటి తుంపరులు ఆ యొక్క ఎదుటి వ్యక్తిపై చల్లుతూ ఆనంద తత్వంలో నీటిలో దాగిన వివిధ రకాలైనటువంటి రంగుల యొక్క తత్వం వ్యక్తిలో దాగినటువంటి ప్రేమైక స్వరూపానికి, ఆధ్యాత్మిక తత్వానికి నాంది పలకడమే కాకుండా సఖ్యతా స్వరూపాలని ఎక్కువగా పెంపొందించుకునేటువంటి చక్కటి పండుగగా మనం ప్రతివారు కూడా నిర్వహించేటువంటి సుదినంగా భావించాలి. అలాగే గృహంలో మనం ఎక్కువగా తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే వాడుతూ ఉన్నాం. అంతేకాకుండా గృహంలో బల్బుల అమరిక
అలాగే గృహానికి వేసినటువంటి వివిధ రకాలైనటువంటి రంగులు చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తాయి. తూర్పు వైపు ఎరుపు రంగు బల్బు, పడమర వైపు నీలిరంగు బల్బు, ఉత్తరం వైపు ఆకుపచ్చ బల్బు, దక్షిణం వైపు ముదురు ఎరుపు రంగు బల్బు, ఈశాన్యం వైపు పసుపు రంగు బల్బు, ఆగ్నేయం వైపు ఎరుపు రంగు బల్బులు, వాయవ్యం వైపు క్రీమ్ రంగు లేదా తెల్లటి బల్బులు, నైరుతి వైపు మామూలు బల్బులు, అలాగే నీలం బల్బులు కూడా వెలిగించవచ్చు. వాస్తుశాస్త్ర రీత్యా మన ఇంట్లో బల్బులు అమర్చేటువంటి విధి విధానంలో కూడా ఇటువంటి విశేషాంశాన్ని గనక పాటించినట్లయితే మీకు మానసిక ఆనందాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. కళ్ళు తిరగడం అనే సమస్య నివారణకు పార్శ్వ అనంతాసనం కూడా ఉపయుక్తమవుతుంది. అకాల భోజనం వల్ల, అతిగా ఉపవాసాలు ఉండటం వల్ల, మసాలా పదార్థాల్ని భోజనంలో అధికంగా తీసుకోవడం వల్ల, తీవ్రమైన కోప మనస్తత్వం ఉండటం వల్ల కూడా కళ్ళు తిరగటం, తల తిరగటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇందుకు పార్శ్వ అనంతాసనం ఉపయోగపడుతుంది. నేలపై ఓ పక్కకు పడుకొని ఓ చేతిని మడిచి తల క్రింద ఆసరాగా పెట్టుకోవాలి. ఓ కాలుని పైకి ఎత్తి మరో చేత్తో ఎత్తిన కాలి బొటనవేలును గట్టిగా పట్టుకోవాలి. ఈ పార్శ్వ అనంతాసన సాధన వల్ల నాడీమండల వ్యవస్థ బలోపేతమై తద్వారా రక్త ప్రసరణ శరీరమంతా సవ్యంగా కొనసాగుతుంది. అతి నీరసం తగ్గి క్రమంగా కళ్ళు తిరగటం అనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.